హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి నేను ఫుల్ డే వ్లాగ్ అనేది చేయబోతున్నాను. సో ఈరోజు వచ్చి సమ్మర్ రొటీన్ పిల్లలతో ఎట్లా ఉంటుంది, వాళ్ళకి నేను ఎట్లాంటి కేర్ తీసుకుంటాను, అలాగే వాళ్ళకి ఫుడ్ ఎలా పెడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను రీసెంట్గా ఆల్రెడీ వాళ్ళ ఫుడ్ చార్ట్ అనేది చేంజ్ చేశాను. సో మండే థర్డ్ వీక్ మండే వచ్చి ఇడ్లీ ప్లస్ క్యారెట్ దాల్ కిచిడి, అలాగే బాలామృతం లీఫీ వెజిటేబుల్స్ ఇవైతే ఉండబోతున్నాయి. ఇవి నేను మా పిల్లలకి ఎట్లా పెడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. టుడే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చి క్యారెట్ ఇడ్లీ. క్యారెట్ని బాగా స్టీమ్ చేసుకుని ఆ పీసెస్ని పేస్ట్ చేసుకుని ఇడ్లీ బ్యాటర్లో యాడ్ చేసుకోవడమే క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. టైం లేదు అనుకున్నప్పుడు క్యారెట్ని ఫుల్గా చెక్కుని దానిపైన కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ బాక్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. మల్టీ యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నీ కలిపి ఒక దాంట్లో యాడ్ చేసుకున్నట్టయితే మనం ఏదైనా చేసుకున్నప్పుడు ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. మా పిల్లల్ని వచ్చి 8:30కి లేపుతాను. నేను బ్రేక్ఫాస్ట్ బేగా అయిపోయింది అనుకున్నప్పుడు లంచ్ కూడా అప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను మార్నింగే. సో ఇప్పుడు వచ్చి నేను బ్రింజాల్ కర్రీ వండుతున్నాను, గుత్తొంకాయ. మా హస్బెండ్కి నాకు ఫేవరెట్. సో కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది కట్ చేసుకోవడానికి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో గుత్తొంకాయ అంటే ఆనియన్ పేస్ట్ చేయాలి కదా, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కారం, సాల్ట్, పసుపు, అట్లాగే గరం మసాలా ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్లో అయితే నేను ఫ్రై చేసుకోకుండా వండేదాన్ని, అప్పుడు అంత టేస్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంక నేను చేయాల్సింది ఏం లేదు, నేను ఫ్రెష్ అప్ అయిపోవడమే. టైం వచ్చి 8:15 అయింది. ఇంకా 10 మినిట్స్లో మొత్తం నేను ఫ్రెష్ అయిపోవాలి ఫస్ట్. సో మార్నింగ్ స్కిన్ కేర్ వచ్చి జస్ట్ మాయిశ్చరైజర్ ఒళ్ళి అప్లై చేసేసుకుని స్టిక్కర్ పెట్టేసుకుంటాను అంతే. సో నేను రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడు మా పిల్లల్ని లేపాలి. 8:30కి అయితే నేను మా పెద్దోడిని లేపుతాను. సో చిన్నోడైతే ఆటోమేటిక్గా లేచిపోతాడు. పెద్దోడు లేపగానే ఒక 15 మినిట్స్లో అటు ఇటు వాడు లేస్తాడు. సో వీడిని లేపడమే నాకు పెద్ద టాస్క్. ఇంకా మా నిక్కీ గారు మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్రషింగ్ చేయించేసి ఈ టర్న్ క్లీనర్ కొత్తగా తీసుకున్నాను, ఫేస్ వాష్ చేసేస్తాను. అప్పుడు అక్కడతో వాడి నిద్ర మొత్తం అనేది కంప్లీట్ అయ్యి కొంచెం యాక్టివ్ అవుతాడు. ఏంటి చెప్పు, వద్దు అని చెప్పు, ఇగో వద్దని చెప్పు, నోటితో చెప్పు వద్దు. వీడిని ఇట్లా కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టాను అంతే. వాడు చిన్నోడైతే లేచాడు. చిన్నోడు నార్మల్గా పెద్దోడు పక్కన ఉంటే ఎంతసేపు అయినా పడుకుంటాడు. వాళ్ళ అన్న పక్కన లేకపోతే వెంటనే వీడు కూడా లేచిపోతాడు. సో బ్రదర్ బాండింగ్ అనేది అట్లా ఉంటుంది అనుకుంటా. సో ఇంకా మా చిన్నోడికి కూడా ఫేస్ వాష్ చేసేసి వాడిని కూడా చైర్లో కూర్చోబెట్టేసి పెట్టేస్తున్నాను ఇక్కడ. మా పెద్దోడు అయితే తినేస్తాడు కానీ ఫుడ్ కానీ మా చిన్నోడితో అయితే నాకు పెద్ద టాస్కే. సో వాడు అస్సలు సరిగ్గా తిండు. ఒక 1 అవర్ అయినా అట్లా తింటూ ఉంటాడు. స్లో ఈటింగ్. సో స్లో ఈటింగ్ ఓన్లీ కాదు, అంటే తినడానికి నోట్లో పెట్టుకోవడానికి కూడా వాడికి బద్ధకము, అస్సలు తిండు. సో చూసాయి కదా ఇక్కడ ఈ వీడియోలో మా పెద్దోడిదైతే కంప్లీట్ అయిపోయింది. వాడు ఆడుతున్నాడు కానీ ఇంకా వీడు తింటానే ఉన్నాడు. సో అట్లా ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ అందరూ ఒకలా ఉండదు, బట్ మనం అట్లా అలవాటు చేస్తూ ఉండాలి. సో మామ్స్కి తప్పదు. సో ఇంకా వీళ్ళిద్దరికి పెట్టిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అయిపోతూ ఉంటుంది. సో టీవీ పెట్టో ఆడించో వన్ ప్లేస్లో కూర్చోబెట్టి తినడం అనేది అలవాటు చేయడం చాలా బెటర్ పిల్లలకి. ఇంక చెప్పాను కదా వీళ్ళదైతే కంప్లీట్ అయింది. ఈ లోపు వీళ్ళు ఆడుతూ ఉంటారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మా నిక్కిగాడిని ఫాస్ట్గా తయారు చేయాలి. సార్ మా నిక్కిగాడు అంగన్వాడీకి అయితే వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. ఇంకా నిక్కి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ మా చిన్నోడిని కింద కానీ పైన వాళ్ళకి కానీ ఇచ్చి నేను ఇట్లా హౌస్ క్లీనింగ్ ఇంకా ఏమైనా పనులున్నా ఇప్పుడే చేసుకుంటాను. సో బెడ్రూమ్ క్లీన్ చేయడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ దాకా పడుకోము కదా, సో బెడ్రూమ్ డోర్స్ క్లోజ్ చేసేస్తాను. సో ఇంకా అంటే దోమలు అవి వెళ్ళకుండా ఉంటాయని చెప్పేసి. సో ఇంకా క్లాత్స్ ఉంటాయి మడత పెట్టడం కానీ బట్టలు ఉతకడం కానీ. సో ఈరోజు బయట క్లైమేట్ కొంచెం రైనీగా ఉంది, అందుకే బట్టలు ఉతకలేదు. సో ఉతికిన బట్టలన్నీ ఐరన్ చేసుకోవడం అంటే వాష్ మిషన్లో వేయడం వల్ల బాగా నలుగుపోయినట్టు అనిపిస్తున్నాయి. సో అట్లాంటివన్నీ ఐరన్ చేయడము, ఇలాంటి టాస్క్లన్నీ ఇప్పుడే అవుతాయి. మళ్ళీ మా నిక్కి వచ్చాడంటే ఐరన్ బాక్స్ ఆడుతూ ఉంటారు కదా, సో వాళ్ళిద్దరు లేని టైంలో ఇట్లాంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఐరన్ చేయడం అంటే చాలా ఇష్టము. అదేవిధంగా
కొంచెం నలిగినా కూడా నాకు వేయబుద్ధి కాదు. సో పిల్లలకి కానీ నాకు కానీ, సో అందుకే కంపల్సరీగా వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ ఇట్లా ఐరన్ కంపల్సరీగా చేస్తాను బట్టలు. సో సమ్మర్లో నేను వాటర్ లిక్విడ్ అనేది ఎక్కువ ఇవ్వాలి కాబట్టి గంజి అంటారు కదా రైస్ నుంచి, సో అందులో లెమన్ వేసి పెడతాను. అండ్ అలాగే ఇక్కడ బటర్ మిల్క్లో కూడా కొంచెం లెమన్ వాటర్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెడతాను. ఇంకా ఈ రోజంతా వాళ్ళిద్దరికి లిక్విడ్స్ అయ్యే ఇస్తూ ఉంటాను. సో ఇంకా తాగిన తర్వాత వీడితోనే యాక్టివిటీ టైం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలోనే అంటే మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలి అనుకున్నా, ఏమైనా యాక్టివిటీ చేయించాలి అనుకున్నా మనం వాళ్ళ టమ్మీ ఫుల్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మనకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు క్రాంకీ అవ్వకుండా. సో అలా అని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. సో వీడు ఇలా ఆడుతూ ఉండగా నేనైతే ఇక్కడ వాటి కోసం లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దాల్ కిచిడిలో నేను ఏదైనా 2 టైప్స్ ఆఫ్ దాల్స్ యూస్ చేస్తాను. ఈరోజు వచ్చి నేను ఎర్ర కందిపప్పు అట్లాగే పెసరపప్పు ఈ 2 తీసుకున్నాను. పిల్లలకి పెట్టే క్వాంటిటీ బట్టి 1 గ్లాస్ మనం స్మాల్ గ్లాస్ రైస్ తీసుకుంటే అందులోకి 1 స్పూన్ 1 స్పూన్ ఇట్లా తీసుకోవాలి. సో అందులోకి జీరా పౌడర్, పసుపు, సాల్ట్, వాటర్, ఆయిల్ ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ బాగా కలుపుకొని మనం కుక్ చేసుకోవడమే. సో తర్వాత మ్యాష్ చేసి అందులో గీ యాడ్ చేసుకుని పిల్లలకి పెట్టేయడమే. ఈలోపే మా నిక్కిగాడు వచ్చాడంటే ఫుల్ అల్లరి స్టార్ట్ అయిపోయినట్టే. వాడు ఆల్రెడీ అంగన్వాడీలో లంచ్ చేసేస్తాడు. అక్కడ డైలీ డాల్ పెడతారు. సో అందుకే నేను వచ్చిన రాగానే కర్డ్ పెట్టి పడుకోబెట్టేస్తాము. ఇద్దరు పడుకునే టైంలో వాళ్ళ కోసం స్నాక్ ఈరోజు బాలామృతంతో కేక్ అనేది చేశాను. మా నిక్కిగాడికి చాలా ఇష్టము. సో వాడి కోసమైనా కంపల్సరీగా నేను వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారైనా కంపల్సరీగా చేస్తాను. సో ఇక్కడ ఈలోపు ప్రిపేర్ చేస్తున్నాను. నేను వీక్లీ వన్స్ వాళ్ళ కోసం ఇంట్లోనే నేను గీ అనేది ప్రిపేర్ చేస్తాను. మా చిన్నోడైతే చాలా లేట్గా లేచాడు. ఇక్కడ చూసానంటే చూడండి 5కి లేచాడు. వీడి స్లీప్ అయితే మేము అస్సలు డిస్టర్బ్ చేయము. ఎందుకంటే వీడి స్లీప్ అనేది డిస్టర్బ్ అయితే టోటల్ డే మొత్తం క్రాంకీ అయిపోతాడు. సో ఆ బాధ అంతా ఎవరు పడతారు చెప్పండి. సో అందుకే సార్ని అస్సలు డిస్టర్బ్ చేయను. సో ఎప్పుడు లేస్తే అప్పుడు అని చెప్పి వదిలేసాను. ఈలోపు నేను డిన్నర్ కోసం మాకు క్యాప్సికాన్ అండ్ పన్నీర్ కర్రీ వండేసాను. సో ఇంకా మా చిన్నోడు లేచాడు కదా, వాడికి ఏదైనా చిన్నగా ఒక పీస్ బాలామృతం కేక్ పెట్టేశాను. ఈ మధ్యన మా చిన్నోడు అంటే నేను వీడియోస్ తీస్తున్నప్పుడు చూస్తుంటున్నాడు కదా, సో నేను హాయ్ అని ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తున్నాను కదా, సో అది చూసి వాడు కూడా నేను వీడియో ఓపెన్ చేయగానే వీడియో స్టార్ట్ చేయగానే వాడు కూడా హాయ్ అని చెప్తున్నాడు. ఇక్కడ అదే వీడియో ఎదుగుంటా ఫోన్ ఎదుగుంటా పెట్టి వీడియో ఆన్ చేస్తే హాయ్ అని చెప్తున్నాడు. సో కాసేపు వీళ్ళని బాగా ఆడించాలి. సో ఒక్కొక్కసారి సైక్లింగ్ చేయిస్తాను. సో ఇప్పుడు వచ్చి సాంగ్స్ పెట్టాను, డ్యాన్స్ వేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ డిన్నర్ కోసం పాలక్ రైస్ అయితే చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ చాలాసార్లు నేను ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాను. తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. పాలక్ అనేది నేను డైరెక్ట్గా పెట్టాను, మిక్సీ చేసేసి పోపు వేసి బాగా మగ్గిన తర్వాత అందులోకి రైస్ యాడ్ చేసేస్తాను. అంటే నేను బాగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న రైస్ని బాగా మ్యాష్ చేసేసి అందులోకి కలిపేస్తాను. ఇందులోకి జీరా అనేది స్టార్టింగ్ యాడ్ చేశాను కాబట్టి పసుపు అట్లాగే సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకోవడమే. సో చూసారు కదా, పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా తింటారు. సో దట్స్ ఇట్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాన్న హాయ్ చెప్పు. అయ్యో మా చిన్నాడు కూడా హాయ్ చెప్తున్నాడు. హాయ్.